అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం లభిస్తుంది. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల నుండి మద్దతు, సహకారం లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి ఒక బృందాన్ని ముందుండి నడిపిస్తారు. కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల అలసట, చిరాకు కలగవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఊహించను ధనం చేతికి రావచ్చు. కాని అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు. ప్రేమ, అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. గతంలో మీరు చేసిన తప్పుల నుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం. మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు. కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు. అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది. స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. తప్పులు చేయడం సహజం, కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం.
దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి, లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి, వారి భావాలను అర్థం చేసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు మానసిక స్థైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు తోడ్పడుతుంది. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడకండి. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు. మీ పట్టుదల, కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు, స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి. గురువుల ఆశీస్సులు, పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ, వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకు మక్కువ పెరుగుతుంది. కుటుంబ పెద్దల పట్ల గౌరవం ప్రదర్శిస్తారు. మీ సంస్కృతిని కాపాడుకోవడానికి మీరు కృషి చేస్తారు. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది. మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం. కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు, కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. మీ ప్రణాళికలలో వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.